ఇప్పుడు ఆయనతో నాకు సీన్ ఉంది. ఆ సీన్ చాలా కామెడీగా ఉంటుంది. ఆయన నేను అనుకొని ఓన్గా ఆయన విష్ణు సార్ అని నేను అనుకొని ఓన్గా అనుకొని డైరెక్టర్ సార్కి కూడా తెలియదు వీళ్ళు ఓన్గా చేస్తున్నారు. విష్ణు అని నేను కలిసి బాగా చేశాను. సుహాస్తో నువ్వు చాలా క్లోజప్లో ఉంటావు కదా, చాలా. ఆయన కూడా విజయవాడ నుంచి వెళ్ళిన అతనే. ఆయన నీకు ఎలా చూసుకునేవాడు? ఆయన బాగా చూసుకునేవాళ్ళు. నాకు యాక్చువల్గా ఫీవర్ వచ్చింది అప్పుడు. ఫీవర్ వస్తే అయ్యో ఫీవర్ వచ్చిందా కూర్చో, ఏమో ట్యాబ్లెట్స్ వేసుకో అది ఇది అని చెప్పి నేను ఎక్కడ నేను ఆయన గురించి నాకు మొత్తం చెప్పారు. నేను విజయవాడలో ఎక్కడ ఉంటాను అక్కడ. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, అన్ని విషయాలు అడుగుతున్నారు, ఆయన అన్ని చెప్తున్నారు. సుహాస్ది ఏ ఊరు, ఎక్కడున్నారు విజయవాడలో? సుహాస్ అన్నయ్య యాక్చువల్గా విజయవాడ అన్నారు. ఓకే. సుహాస్ అన్న ఏరే చెప్పారు కానీ నాకు గుర్తులేదు. నున్నా అనేది అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ సుహాస్ అన్న చేశారు కదా సినిమా. ఓకే. ఆ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ డైరెక్టర్ సార్ది నున్నా. సుహాస్ అనేది ఏరే చెప్పారు కానీ నాకు గుర్తులేదు. అవునా. ఓకే. ఇప్పుడు కీర్తి సురేష్, మీకు కీర్తి సురేష్తో చేయడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్ ఫస్ట్ కీర్తి సురేష్ మ్యామ్ని ఇక నేను కలుస్తాను. కీర్తి సురేష్ మ్యామ్ని పెద్ద హీరోయిన్. ఫస్ట్ డే షూటింగ్ ఫస్ట్ డే రోజు ఆవిడ అలా కార్లు వస్తూ ఉంటే వచ్చేసారు. ఆవిడ చూసిన వెంటనే నాకు యాంగ్జైటీ ఆగట్లేదు, భయం వేసింది ఆవిడతో చేసేటప్పుడు. తర్వాత ఆవిడే నన్ను నా భయం పోగొట్టారు. మెయిన్ నువ్వు బాగా చేస్తావు, ఓకే, నేను ఉన్నాను నేను నీకు ఎంకరేజ్ చేస్తాను అని ఫ్రెండ్లీగా ఉండి బాగా ఫ్రెండ్లీగా ఉండి అన్ని సీనుల్లో ఫ్రెండ్లీ బాగా. వెళ్ళేటప్పుడు కూడా మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుద్దాము ఓకేనా బాయ్ అన్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ సినిమాలో మిఠాయి అనేది ఒక చెప్పారు కదా హైయెస్ట్, నీ పాత్ర ఎలా ఉండబోతుందంటావు? నా క్యారెక్టర్ అనేది అది ఇది అని ఏం లేదు నాకు. అంటే ఉంటే సుహాస్ అన్నతో ఉంటా, లేకపోతే విష్ణు అన్నతో ఉంటా, లేకపోతే కీర్తి సురేష్ మ్యామ్ దగ్గర ఉంటా. అలా ఎట్టు పడితే అటు తిరుగుతూ ఉంటా. ఒక పిల్లోండి విలేజ్లో అలా మొత్తం ఆ ఊరు మొత్తం చుట్టేస్తూ ఉంటావు అనమాట. నీకు చెప్పారు అది ఇందాక, నీ రెమ్యునరేషన్స్ ఎంత ఇచ్చారన్నది కూడా క్లియర్గా చెప్పట్లేదు నువ్వు. నాకు అసలు ఏం తెలియదు, మొత్తం నాన్న ఖాతాలోకి అమ్మ ఖాతాలోకి వెళ్ళిపోయింది. నాన్న ఖాతా అమ్మ ఖాతాలోకి. మరి నీకు ఎక్కడి నుంచి తీసుకెళ్ళేది ఎవరు? నాన్న. మరి నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ దేంట్లో చేస్తున్నారు, ఏ సినిమాలు చూస్తున్నారు, ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే ఆడిషన్స్కి వెళ్ళాను, ఇంకా నాకు నేమ్స్ ఏం తెలీదు, కాల్ చేస్తామన్నారు. ఓకే. ఏ సినిమా ఆడిషన్స్కి వెళ్ళావు? నేనా కొన్ని ఉన్నాయి, గోపిచంద్ సార్ది, ఇంకా కొంతమంది ఇప్పుడు కొత్త హీరోస్ వస్తున్నారు కదా వాళ్ళతో జూలైలో ఉన్నాయి. జూలైలో ఉన్నాయా? ఏదో 90s సినిమా అని చెప్పేసి మీ నాన్నగారు అన్నారు. అవును, 90s వైబ్ అను 90s కిడ్స్ అని ఒక సినిమా ఉంది. ఓకే. కిడ్స్లో ప్రధాన పాత్రగా మిమ్మల్ని తీసుకుంటున్నారు అని చెప్పేసి మీ నాన్నగారు. ఓకే. ఇప్పుడు గోపిచంద్ సార్తో ఉన్న ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందా? తెలీదు, వాళ్ళు యాక్చువల్గా ఆడిషన్ తీసుకున్నారు. ఓకే. ఫోన్ చేస్తాము, సెలెక్ట్ అయినా సెలెక్ట్ అవ్వకపోయినా ఫోన్ చేస్తాము అన్నారు. అదే మీ నాన్నగారు ఆల్రెడీ ఫోన్లో వచ్చినాయి సార్ అన్నారు. అవును, ఫోన్స్ వచ్చినాయి. అదేందో నాకు కూడా తెలియదు, నాన్నకే వచ్చినాయి. అదే కన్ఫర్మ్ అయినాయి అండి గోపిచంద్ ప్రాజెక్టును ఏది చెప్తున్నారు? గోపిచంద్ సార్ది మొన్న రీసెంట్గానే వెళ్ళాను. వెళ్తే ఆడిషన్ తీసుకున్నారు, బాగా చేసావు అన్నారు. నువ్వు బాగా చేస్తావు, నంది అవార్డు కూడా వచ్చింది కదా, ఏదో ఒకటి ఇస్తాము అని చెప్పి. విష్ణు ఓయితో మ్యాట్ స్క్వేర్లో ఉన్న కామెడీ కంటే మించి ఉంటుందా, తగ్గుతుందంటావా ఈ సినిమాలో? మించే ఉంటుంది. విష్ణు అన్నయ్య నేను కలిసే సీన్ చేసాము ఒకటి, అందులో మించి ఉంటుంది, కామెడీ బాగుంటుంది విష్ణు అన్నది. సుహాసది కామెడీ ఎక్కువ ఉంటుందా, విష్ణుది ఎక్కువ కామెడీ ఉంటుందా? యాక్చువల్గా హీరో సుహాస్ అన్న కాబట్టి సుహాస్ అన్ననే. విష్ణు అనేది సీన్స్ ఉంటాయి కొన్ని. విష్ణు అన్నయ్య లాస్ట్లో వచ్చి సినిమాకి లాస్ట్ విష్ణు అన్న.
సినిమాపై అంచనాలు ఎలా ఉండబోతుందంటారు? మీరు నటించారు కదా, ప్రజలకి ఈ సినిమాలో ఎలాంటి అంచనాలు పెట్టుకొని సరే ఓటీటీలో చూడొచ్చు? అంటే ఇది ఒక కామెడీ ఫిలిం, అలాగే అందులో కొంచెం సాడ్ ఉంటుంది, కాకపోతే ఎక్కువ కామెడీ ఉంటుంది. ఓకే. చూస్తే నచ్చిద్ది, వేరే వాళ్ళకి కూడా చెప్తారు. మీరు సెట్స్లో అందరు ఆర్టిస్టులతో మీకు ఎలాంటి అనుబంధం ఏర్పడింది? ఎలా లోపల ఉన్న లొకేషన్స్ కానీ ఆ సెట్స్లో ఉన్న ఇవి ఎలా ఉండేవి? అంటే ఆన్ స్క్రీన్ ఒకలాగా, ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉంటారు. ఆన్ స్క్రీన్ ఏంటంటే యాక్టింగ్ జనాలకు చూపించడానికి చూపిస్తారు. ఆఫ్ స్క్రీన్ ఏంటంటే ఏమైనా బ్రేక్ దొరికితే జోకులు, ఏమైనా మాట్లాడడం అలాగా. అంటే యాక్షన్ మళ్ళీ సార్ రెడీ అనేదాకా ఏదో ఒకటి మాట్లాడడం, జోకులు వేయడం అలాగా అందరూ నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటారా? మరి కీర్తి షోస్ కూడా మీతో ఆడుకుంటుందా? అవును. సుహాసు కీర్తి షోస్ కూడా ఆడుకుంటారు మీతో? నేను అందులో నాకు ఒక స్పెట్స్ ఉంటుంది పెద్దవి, ఎంత పెద్దలు పెట్టుకునే స్పెట్స్ నాకు పెడతారు. అంటే దొరికింది తీసుకొని పెట్టేసుకుంటా. సినిమా మొత్తం ఉంటుంది అది నాకు అలాగా. ఏదో రోడ్డు మీద దొరికింది మొత్తం తీసుకొని కలజోలు పెట్టుకుంటూ ఉంటావా? అంతే, అలా ఏం లేదు, అంతే తిరుగుతూ ఉంటా, ఇళ్ళలోకి వెళ్ళగానే తిరుగుతూ ఉంటా. కీర్తి సురేష్ స్పెట్స్ గురించి ఏమైనా చెప్పిందా? చెప్పారు, ఈ స్పెట్స్లో నువ్వు చాలా బాగున్నావు, వెరీ క్యూట్గా ఉన్నావు, ఈ సినిమా మొత్తం ఉంది ఈ స్పెట్స్ అన్నారు. అవునుంది మేము అంటే, అవునా అయితే చాలా కామెడీ కనిపిస్తావు, చాలా క్యూట్గా ఉంటావు సినిమా మొత్తం అన్నారు. అవునా? మరి సుహాస్ ఏమన్నాడు ఆ స్పెట్స్ గురించి? సుహాస్ అన్న కూడా అలాగే పెట్టుకున్నాడు, నా అలాగే సేమ్ అక్కడక్కడ దొరికింది. సుహాస్ అన్న నేను ఒకే స్పెట్స్ పెట్టుకుని ఉంటాం, ఇద్దరం ఒకేలాగా. అన్నదమ్ములు ఎలా ఉంటారు, మేమిద్దరం అలా ఉంటాం అందులో. మీ ఇద్దరిది అన్నదమ్ముల క్యారెక్టర్ ఏంటి దీంట్లో? అన్నదమ్ములు కాదు, ఫ్రెండ్స్, ఇద్దరం అలా ఉంటాం. స్పెట్స్ కానీ డ్రెస్సెస్ సేమ్ డ్రెస్సెస్ వేసుకుంటారా? సేమ్ అంటే ఒక పిచ్చివి, నిక్కర్, షర్ట్ అలా. సుహాసన్ ఇక్కడ ముడి పెట్టుకొని బాగుంటుంది. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ని చూసి సినిమా చూడమంటారు. ట్రైలర్ అంతా హైప్గా ఉందంటావా? బాగుంది.